పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో ముసలం పుట్టిందా? సొంత ఫ్యామిలీ మెంబర్స్ ను కేసీఆర్ అదుపు చేయలేకపోతున్నారా? ఆధిపత్య పోరుతో అందరూ కలిసి పార్టీకి నష్టం చేస్తున్నారా? మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలవడం వెనుక కారణం అదేనా? దీన్ని వెనకుండి నడిపించింది కేసీఆర్ కుటుంబ సభ్యుడేనా? బీఆర్ఎస్ లో అసలు ఏం జరుగుతోంది? అతి త్వరలోనే అందరు అనుకున్నట్లు పెద్ద కుదుపు తప్పదా? అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి హ్యాట్రిక్ పక్కా అని బొక్కబోలపడింది బీఆర్ఎస్. అసలు ఎందుకో గాని ఎన్నికల స్కెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కేసీఆర్ కు ఏది కలిసి రాలేదు. ఏదో ఒక అపశకునం గులాబీ పార్టీని వెంటాడింది. మేడిగడ్డ బ్యారేజ్ కి బీటలు, ప్రచార రథం నుంచి కేటీఆర్ కింద పడడం, ఎన్నికల ప్రచారంలో కవిత సొమ్మసిలి పడిపోవడం, ఇలా ఎన్నో సంఘటనలు బీఆర్ఎస్ పార్టీకి ఏదో జరగబోతోందన్న బ్యాడ్ సిగ్నల్స్ ఇచ్చాయి. దానికి తగ్గట్లే ఎన్నికలో కారు పార్టీకి పరాభవం తప్పలేదు. ఊహించని పరిణామంతో కేసీఆర్ ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయింది. 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారం చెలాయించిన ఆ కుటుంబం ఒక్కసారిగా నీళ్ళలోంచి తీసిన చేపలాగా గీల కొట్టుకుంటుంది. మంది మార్బలం అధికార కార్యక్రమాలతో ఎప్పుడు బిజీగా ఉన్నవారు సడన్ గా ఆ ఆర్భాటానికి దూరం అయిపోయారు. 50 రోజులు గడిచిన ఈ బాధ నుంచి వారు బయటకు రాలేకపోతున్నారు. ఇక బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ అయితే ఓడిన తర్వాత ఇప్పటి వరకు ప్రజల ముందుకే రాలేదు. ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన వెంటనే కనీసం జనానికి ఓ మెసేజ్ కూడా ఇవ్వకుండా ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. ఆ తర్వాత తుంటి ఎముక విరగడంతో రెస్ట్ మోడ్ లోనే ఉండిపోయారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం అన్ని వివరాలు చక్కబెడుతున్నారు. పార్టీ మీటింగులంటూ, పార్లమెంట్ ఎన్నికల రివ్యూలంటూ అన్ని ఆయనే చూసుకుంటున్నారు. ఇక కేసీఆర్ ఫ్యామిలీలో పవర్ కోసం పంచాయతీలు నడుస్తున్నాయని ఎప్పటి నుంచో టాక్ అయితే నడుస్తోంది. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు మధ్య ఈ వార్ చాలా కాలం నుంచి ఉందనేది ఆ పార్టీ నేతలే చెబుతుంటారు బయట. ఎక్కడ హరీష్ రావు పార్టీపై పట్టు బిగిస్తాడనే భయంతోనే హడావుడిగా కేటీఆర్ ను కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారని అంటుంటారు. కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినప్పుడు కూడా హరీష్ రావు తీవ్రంగా వ్యతిరేకించారని, కానీ కేసీఆర్ మాటను ధిక్కరించలేక సైలెంట్ గా ఉండిపోయాడని కూడా చెబుతూ ఉంటారు. ఇక వీరితో పాటు కవిత, సంతోష్ రావు కూడా పార్టీలో పట్టు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేశారని, కానీ పార్టీ అధికారంలో ఉండడం, కేసీఆర్ ను ఎదిరించే ధైర్యం లేక అందరూ ఆయన చెప్పినట్లు నడుస్తున్నారనేది ఇంటర్నల్ టాక్. ఈసారి అధికారంలోకి వస్తే కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ భావించారని, అలా అయితేనే ఈ పవర్ పాలిటిక్స్ కు చెక్ పెట్టొచ్చని కూడా అనుకున్నట్లు తెలుస్తోంది. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు ఈసారి బీఆర్ఎస్ అధికారానికి దూరమైంది. దీంతో కేసీఆర్ కుటుంబంలో ఈ పవర్ గేమ్ పీక్ స్టేజ్ కి చేరుకున్నట్లు సమాచారం. పైకి అంతా బాగున్నట్లే కనిపిస్తున్నా ప్రస్తుతం పార్టీలో పట్టు కోసం హరీష్ రావు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారట. దీనికి చెక్ పట్టేందుకు అటు కేటీఆర్ కూడా తన గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నారట. పార్టీలో తానే నెంబర్ 2 అని చెప్పుకోవడానికి వరుస సమీక్షలు, జిల్లా పర్యటనలతో బిజీగా ఉంటున్నారట కేటీఆర్. పార్టీ నేతలు ఎవరైనా తననే కలవాలని ఇంటర్నల్ గా ఆదేశాలు కూడా జారీ చేశారట. అయితే ఇలాగే ఉంటే పార్టీలో తాను డమ్మీగా మారిపోతానని భావిస్తున్న హరీష్ రావు కూడా తన మార్క్ రాజకీయాలు స్టార్ట్ చేసినట్టు సమాచారం. కేసీఆర్ ను ఎదిరించి ఇప్పటికెప్పుడు హరీష్ రావు పార్టీ మారే పరిస్థితి లేకున్నా తన మనుషులతో గేమ్ మొదలెట్టారట హరీష్ రావు. మెదక్ పార్లమెంట్ స్థానంలో తాను సూచించిన వారికే టికెట్ ఇవ్వాలని హరీష్ రావు కోరారట. కానీ అక్కడ హరీష్ రావు మనిషిని కాదని కవితకు టికెట్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఒకవేళ అదే జరిగితే జిల్లాలోనూ తన పట్టుపోతుందని భావించిన హరీష్ రావు కేసీఆర్ కు గట్టి సాకిచ్చేందుకు 4 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి వద్దకు పంపించినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు పార్టీ మారితే బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం తప్పదు. ఈ 4తో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్న విషయం కూడా కేటీఆర్ కు తెలియంది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో హరీష్ రావు చెప్పినట్లు వినడం తప్ప కేటీఆర్ కు మరో గత్యంతరం కూడా లేదు. దీంతో హరీష్ రావుకు ఎలా కౌంటర్ ఇవ్వాలో తెలియక తలలు పట్టుకున్నారట కేటీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ కు కూడా తెలియకుండా సీఎం రేవంత్ రెడ్డిని కలిసారంటేనే పార్టీలో ముసలం పుట్టినట్లు తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీకి మరింత నష్టం కలగకుండా ఉండడానికి హడావుడిగా ఆ ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్ పెట్టించారని కూడా చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో చాలా మంది అసంతృప్తిగా ఉన్నారని, సరైన టైం చూసి వారంతా కేటీఆర్ కు షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని విశ్వసనీయ సమాచారం. పైగా వారికి హరీష్ రావు కూడా సహకరిస్తున్నారని బీజేపీ నేత రఘునందన్ రావు కూడా ఆరోపిస్తున్నారు. మొత్తంగా కేసీఆర్ ఫ్యామిలీలో పవర్ గేమ్ బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగిస్తుందా, లేదంటే దీనంతటిని గులాబీ బాస్ చక్కబరుస్తారా అనేది కాలమే తేల్చాలి.